హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. బాగా గ్యాప్ వచ్చింది కదా, ఒక్కొక్కసారి తప్పదులండి, ఏం చేస్తాం. జనరల్ గా కాన్స్టెంట్ గా కంటెంట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది కాన్స్టెంట్ గా క్రింజ్ క్రియేట్ చేసే కొంతమంది క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ మన రోరింగ్ స్టార్ రోషన్ బాబే ఉంటాడు. మనోడు టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు కాన్స్టెంట్ గా క్రింజ్ తో వ్యూవర్స్ పై దాడి చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పటికీ చేస్తున్నాడు అనుకోండి. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడదాని కోసం కాదరా, నీ ఆశయం కోసం. నా ఆశయం ఈ వీడియోలో నిన్ను అంటే సక్సెస్ ఎక్కడుంటుందో తెలుసా భయ్యా? వీడు చెప్పేవన్నీ నీతి కబుర్లు, కానీ చేసేవన్నీ లవడాల పనులు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. నిన్న మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు. ఏంట్రా ఇప్పుడు చూసిన టిక్ టాక్ లో షార్ట్ ఫిల్మ్స్ అనా? చూసారా, మనోడు ఆతులు రాకముందే నీతులు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే గడ్డి పీక్కోవడానికి, ఆవులు కాసుకోవడానికి, పాలు పీచుకోవడానికి తప్ప దేనికి పనికి రావరా అన్నాడు అన్న. పాపం నీ ఫ్రెండ్ అవడో కానీ తప్పు చెప్పాడన్నా. ఎందుకంటే నువ్వు గడ్డి కోసం ఆవును మేపి పాలు తీయడానికి కూడా పనికిరావు. దిగితే కదా లోతు తెలిసేది. ఫోన్ ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పినంత ఈజీగా ఉండదు ఫార్మింగ్ అంటే. ఒక 2 రోజులు వచ్చి పొలం పని చేసి చూడు, సరదా తీరిపోద్ది. వాడికి ఒకటే మాట చెప్పాను, వాడికే కాదు కాలేజీలో కానీ స్కూల్లో కానీ హోంవర్క్లు రాయకపోయినా, అసైన్మెంట్లు చేయకపోయినా టీచర్లు కూడా ఇదే డైలాగ్. ఒక రైతు చేసే పని మీకు అంత ఇన్సల్టింగ్ గా కనిపిస్తుందా? అలా కాదురా రోషన్ బాబు, టీచర్స్ అలా అన్నంత మాత్రాన వాళ్ళు ఏమి రైతుని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదన్నా. చదువు సక్రమంగా చదువుకోకపోతే రైతులో హార్డ్ వర్క్ చేయాలి, అవన్నీ మీరు చేయలేరు, మూసుకొని చదువుకోండి అని అర్థం. అంతేగాని వాళ్ళని చీప్ గా చూసినట్టు కాదన్నా. సరే, నువ్వు ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్నావు కదా, మరి వీడియోస్ ఆపేసి నీట్ గా రైతు పని చేసుకోవచ్చు కదా. జనాలను ఎందుకు సావకొడతావు? పొలిటీషియన్స్ ఏమో ఓట్ల కోసం, నీలాంటి పనికిమాలిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో వ్యూస్ కోసం, ఇంకొక పనికిమాలిన పెద్ద మనిషి ఏమో బిగ్ బాస్ లో అవకాశం కోసం రైతునే వ్యవసాయాన్ని చీప్ గా ప్రొజెక్ట్ చేస్తారు జనాలకి. నిజంగా కష్టపడి వ్యవసాయం చేసినట్టు ఇలాంటి సొల్లు చెప్పడు, ఎందుకంటే వాడికి కష్టం విలువ తెలుస్తుంది. ఫార్మింగ్ లో ఉండే కష్టాల కోసం లేదా కొత్త కొత్త టెక్నిక్స్ కోసం ఇలాంటివి చెప్పి ఫార్మర్స్ కి హెల్ప్ అయ్యే కంటెంట్ చేస్తారు. అంతేగాని ఏదో నువ్వు రైతులను ఉద్ధరించినట్టు మోటివేషన్ ఇచ్చినట్టు బిల్డప్ ఎవరు. ఒక రైతు చేసే పని మీకు అంత ఇన్సల్టింగ్ గా కనిపిస్తుందా? మీరు మారరా? ఒరా గణేష్, చెప్పరా. రోడ్డు మీద ఎవరైనా బెచ్చగాడు ఆపి నిన్ను 10 రూపాయలు అడితే ఏం చేస్తావరా? ఏం లేదని పని చూసుకుని లాగిపెట్టి 2 జలకాయలు పీకుతాను రా. కాదు భయ్యా, నువ్వెవడో కొట్టడానికి. నీ దగ్గర అమౌంట్ ఉంటే నీకు నచ్చితే ఇవ్వాలి, లేదంటే లేవని చెప్పాలి. పిచ్చా నీకు? డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏం దిక్కు లేదు, అలాంటిది వాళ్ళ దగ్గర అంత నిజంగా ఎలా మాట్లాడతారా? చూడరా, మన రోషన్ బాబు చెప్తున్నాడుగా, విని చూసి నేర్చుకో. ఉచిత సలహాలు అందరూ ఇస్తారు. ఉచిత సలహాలా? మరి నువ్వు ఇచ్చినవేంటన్నా? అవి ఉచిత సలహాలేగా. చాలా టాలెంట్ ఉందన్నా నీకు. వాటర్ ని వేస్ట్ చేసేవారు మాత్రమే నెగిటివ్ కామెంట్ పెట్టండి. ఓహో, ఎవరే కామెంట్స్ పెట్టాలో కూడా నువ్వే చెప్పేస్తున్నావా? సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వాలి, అందుకు మళ్ళీ దానికి రిలేటెడ్ బీజిఎంస్ ఒకటే. ఎందుకంటే ఈ వీడియో మీకోసమే. సో నీటిని అవసరానికి వాడండి, అవసరానికి మించి కాదు. నువ్వు చెప్పిన డైలాగే అన్నా. ఉచిత సలహాలు ఇవ్వడం కాదు, అవి మనం కూడా పాటించాలి. ఇక్కడేమో వాటర్ వేస్ట్ చేయొద్దని చెప్పిన పెద్ద మనిషి మీ డబ్బులు వేస్ట్ చేసుకుని బెట్టింగ్లు కలర్ ట్రేడింగ్లు చేయమని చెప్తున్నాడు. బుద్ధుందా? బుర్రుందా? వస్తుంది. లాస్ వచ్చే అవకాశమే లేదు, 100% విన్నే అవుతుంది. చూద్దాం, పక్క అంటే పక్క వస్తుందేమో చూద్దాం. చూడు, ఇలాంటి ఎదవల వల్లే దేశాలు ఇలా ఏడుస్తున్నాయి. లైక్స్ అండ్ వ్యూస్ కోసం ఆడియన్స్ సెంటిమెంట్స్ తో ఆడుకుంటారు. వీళ్ళకి ప్రమోషన్స్ చేస్తే వచ్చే డబ్బుల కోసం వాళ్ళ లైఫ్స్ తో ఆడుకుంటారు. ఏం మాట్లాడతాడు నువ్వు? సో ఫ్యూచర్ లో ఏం ప్లానింగ్? నా డైరెక్షన్ ఫీల్డ్. ఏంటి డైరెక్షన్ ఫీల్డా? ఎవరు చెప్పారు భయ్యా నీది డైరెక్షన్ ఫీల్డ్ అని? ఓ, తీసిన 4 క్రింజ్ కాన్సెప్ట్లకే నువ్వే డైరెక్టర్ అని ఫీల్ అయిపోతున్నావా? నాకు తెలిసి నువ్వు డైరెక్టర్ గా బస్సు డాన్స్ మాస్టర్ గా తీస్తుందేనేమో దెబ్బ మూవీ. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా తీయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్. వావ్, మంచి అచీవ్మెంటే. పంపతీసి హరిహర వీరమల్లు సినిమా నువ్వు కానీ తీసావా ఏంటి? లేచి నిలబడు. నా డైరెక్షన్ ఫీల్డ్. ఇక్కడ చెప్తే చెప్పు, ఇంకెక్కడ చెప్పకే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏరా, నీ డ్రీమ్ ఏంటి? R15 బైక్ కొని బీచ్ రోడ్ లో బీచ్ రోడ్ లో రయ్యి మనం వెళ్ళి దేనికో దానికి పెట్టి మీరు మీ పోరంబోకు డ్రీమ్స్, లవడాలో కాన్సెప్ట్స్. ఏమ్మా, నీ డ్రీమ్ ఏంటి? మంచిగా ఇల్లు కట్టించుకున్న ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. కట్టేస్తావమ్మా, ఎందుకు కట్టవు? ఇన్స్టాలో కంటెంట్ కంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నావు కదా, ఆ డబ్బులు పెట్టి కట్టేసుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నీ ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఉండాలి, కానీ నిన్ను ఫాలో అయ్యే వాళ్ళ ఫ్యామిలీలు మాత్రం నువ్వు చెప్పిన గేమ్స్ ఆడి సంకనాకపోవాలి, అంతే కదా? ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలి నేను చెప్తాను, నాతో రండి. మీకు కూడా చెప్తున్నాను, క్లారిటీగా ఉండండి.
సో ఇది వచ్చేసి హ్యాక్ యాప్ అనమాట. ఇందులో రిజల్ట్ ఏమొస్తుందో ఇది ముందే మనకి హ్యాక్ చేసి చెప్పొద్ది. ఇదిగో వచ్చాడండి సైంటిస్ట్. ఒరే బుద్ధి లేని గాడిదా, ఏ యాప్ ఓడైనా వాడే ఒక హ్యాక్ యాప్ ఇచ్చి గేమ్ ఆడండి అని చెప్పి ప్రమోట్ చేయమంటాడా? వాడికి అంత డబ్బులు ఎక్కువైపోయా? ఒకవేళ ఎక్కువైపోతే పేదోళ్ళకి వెళ్ళి పంచమను, అంతేగాని బెట్టింగ్ యాప్స్ ఎందుకు? ఓహో, ప్రజలు డబ్బులు దోచుకోవడానికి ఇది ఒక రకమైన స్కామ్ అన్నమాట. దానిని నీడు ప్రమోషన్ చేస్తున్నాడు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఎలా చేస్తున్నావు అన్న బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు? నీకు కావాల్సింది డబ్బులు, ఎవడెలా మునిగిపోతే నీకెందుకు అంటావు, అంతేగా? సో ఇది వచ్చేసి హ్యాక్ యాప్ అనమాట. ఇందులో రిజల్ట్ ఏమొస్తుంది ఇది ముందే మనకి హ్యాక్ చేసి చెప్పొద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది? 019 చూడు 019 స్టార్ట్ ఒక రిజల్ట్ ఏమొస్తుందో చూడు. చూద్దాం. బిగ్ వచ్చింది కదా. ఈ కళ్ళ ముందే బిగ్ మీద ఒక 5000 పెట్టేస్తాను. 5000 కానీ ప్రాఫిట్ మాత్రం 10,000 వస్తుంది చూడు. అమ్మో పక్క వస్తుందా? వీడి పక్కన కూర్చొని పక్కా వస్తుందని చెప్పి పనికిమాలిన లెక్చర్లు ఇస్తుంది కదా ఒక అక్క. ఆవిడ వయసు చిన్నదైనా ఆవిడ చేస్తున్న పోరాటాలు మాత్రం పెద్దవే. చూసారా ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో? ఏమది నీ పాలసీ కూడా చెప్పొచ్చు కదా, కొంచెం విన్ చేసుకుంటారు మన వాళ్ళు కూడా. అరే వాళ్ళకి చెప్తే అర్థమైతే లేదన్నా. ఏం కాదు చెప్పు, వినేటోళ్ళు గెలుచుకుంటారు. సరే మరి వింటారా? పక్కా వింటారు. సో ఫస్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే కింద బయోలో లింక్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయగానే మనం టెలిగ్రామ్ లోకి వెళ్ళిపోతాము. 1 మినిట్ ప్రొడక్షన్ అని. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. నా బయోలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఉంటుంది. ఫస్ట్ లింక్ ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నా టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్ళిపోతారు. చూడండి ఇవన్నీ నేను కొట్టిన ప్రాఫిట్స్, బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్ విన్నింగ్స్ ఇవన్నీ. వెంటనే వెళ్ళి నా బయోలో లింక్ ఉంటుంది, ఫాస్ట్ గా జాయిన్. వీడికి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒకటే వ్యూవర్స్ ని వీడియోస్ తో ప్రమోషన్ చేసి గుడిపించడమే కాకుండా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేసి మోటివేషన్ ఇచ్చి మరి ముంచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని సైబర్ కేసు వేసి లోపలేసి 4 కొమ్మాలి, అప్పుడు అన్ని వదిలేస్తాయి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇలాంటి యూజ్లెస్ మోటివేషన్స్ ఇచ్చి జనాలను ముంచేస్తున్న డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్న మన రోరింగ్ స్టార్ రోషన్ బాబు పై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరిని రోస్ట్ చేయాలో కూడా చెప్తే మీ కోరిక మేరకు ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, లోకేష్ టాక్స్.